బీసీ బిడ్డకు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషం. బీసీ బిడ్డకి వల్ల యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పేసి మేము టీమ్ ఓబీసీ తరఫున కొట్లాడడం జరిగింది. చాలా సందర్భాలలో హైదరాబాద్లో ఉన్నటువంటి అందరు మెయిన్ లీడర్లను, తర్వాత వచ్చేసి ఢిల్లీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్లను కలవడం జరిగింది. మా వాటా ఎంత ఉందో మాకు సీట్లు కూడా అన్ని కావాలని చెప్పేసి మేము అడిగినాం. కానీ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మదియాసి గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇంకా కొందరు ముదిరాజు కమ్యూనిటీ నుంచి వెళ్ళి శ్రీహరి ముదిరాజు కావచ్చు, వీళ్ళందరికీ ఇవ్వడం అనేది శుభపరిణామం. బట్ ఇప్పుడు వచ్చేసి బీసీ నుంచి వెళ్ళి ఈయనకు రవాణా శాఖ మంత్రి ఇవ్వడం అనేది ఇంకా హర్షణీయం. మేమందరము కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటాము. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి బీసీలు ఆల్వేస్ కొట్లాడతాము, ఉంటాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటామని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. బీసీలము ఎప్పటి నుంచేలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాము, ఓట్లు వేస్తాము, ఏపిస్తాము, ఇంకా పోతే ఇంకా పదవులు ఆశిస్తాము, ఇంకా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గౌడ కులస్తులకు ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ గారికి ఎక్సైజ్ శాఖ ఇచ్చి మంచి పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ జూపల్లిరావు గారికి ఇచ్చారు. ఎందుకు? ఏమన్నా ప్రభాకర్ ఇప్పుడు ఏంటంటే ఎక్సైజ్ శాఖని ఇవ్వాలనేది ఏం లేదు. ఎక్సైజ్ శాఖ ఇవ్వడం వల్ల ఏంది అని అంటే బీసీ బిడ్డ అయినటువంటి ఏదైతే గౌడ కమ్యూనిటీకి చెందినటువంటి బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు గౌడలకు కూడా దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీసీ బిడ్డ మా ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడు, మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతారు. అక్కడ అడిగినప్పుడు ఏమవుతుంది అంటే అందరికీ సమన్యాయం జరగదు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే గవర్నమెంట్లో కూడా కొన్ని రిజర్వేషన్ మీద ఉన్నాయి, అందరు కొంత పర్సంటేజ్ వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు, వేరే కులస్తులకు కూడా ఇచ్చారు. కాబట్టి దాని అన్నిటి కుల ప్రాతిపాదికన ఏదైతే ఇచ్చారో ఆ ప్రాతిపాదికన కాంట్రాక్ట్ టెండర్ వేసుకుని టెండర్ ప్రకారం ఎవరైతే వెళ్తారో అదే బాగుంటుంది, అట్లా వెళ్ళడమే కరెక్ట్. ఇప్పుడు ఏంది అని అంటే ఎక్సైజ్ శాఖ ఇస్తే ఆయన గీత కార్మికులను ఎక్కడ కాపాడిండు? గీత కార్మికుల కోసం ఏదైనా సంక్షేమ పథకం చేసిండా? ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో నామకావస్థ పెట్టింది తప్ప గీత కార్మికులకు ఒక్క సంక్షేమ పథకం కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. టీఆర్ఎస్ చేయలేదు, అది కాంగ్రెస్ ద్వారా సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అది కూడా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా బాగా అనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ గారికి బీసీకి సంక్షేమ శాఖ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక బీసీ బిడ్డగా మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నగారు అంటే ముందు అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి చేస్తూ చాలా ఎక్స్పీరియన్స్ గల వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ముందు ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్లో ఇలా అప్పట్లో చేసిండు. ఆయనకు అంటే కింది స్థాయి నుంచి వచ్చిన ఒక లీడరు, బడుగు బలిన వర్గాలకు ఇప్పుడు ఆశజ్యోతి అయినది. మాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు అంటే చాలా ఇంపార్టెంట్ పదవి స్వీకరించినందుకు మేము చాలా సంతోషకరంగా ఉన్నాం. గౌడ బిడ్డలు అందరూ ఏమంటారు అంటే ఎక్సైజ్ శాఖ రాలేదని కొద్దిగా బాధలో ఉందామని అంటారు. ఈ విషయానికి వస్తే మీరేమంటారు? ఈ విషయానికి వస్తే పొన్నమన్నకున్న ఎక్స్పీరియన్స్ తోటి మినిస్ట్రీ ఆయనకున్న అన్ని పనులన్నీ చేసేదంతా ఈయననే వాస్తవానికి. అంటే యాజ్ ఏ షాడోగా వర్క్ చేసి ఏమంటారు కలకమూల్ విషయాలలో కానీ, వైన్ షాప్ విషయాలలో కానీ ప్రతి ఒక్క గౌడి బిడ్డకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి ఆ నమ్మకం మాకు పొన్నం ప్రభాకర్ మీద ఉంది. మంత్రిగా పనులను సమర్థవంతంగా చేస్తారంటారా? ఆయన ట్రబుల్ షూటర్ 100% చేస్తాడు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి కానీ చేస్తారని 100% మాకైతే హోప్ ఉంది ఆయన మీద. థ్యాంక్ యూ అన్న. మంత్రివర్గ పదవి ఇచ్చినందుకు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి అందరి సామాన్యుల యొక్క కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన ఆ శాఖకు న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం. తప్పకుండా పార్టీ పరంగా, వ్యక్తిపరంగా తగినటువంటి వ్యక్తి ఇంకా ముందు ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని మేము కోరుకుంటున్నాం. 100% సమర్థవంతంగా ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయనకున్నది అనుభవం ఉన్నది. ఒక చిన్న ఏజ్లో ఒక ఎంపీ అయి కూడా 42 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 మందికి కన్వీనర్గా చేసిండు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నట్లు చెప్పడం అది ఆయన గొప్పతనం. ఎందుకంటే ఒక వ్యక్తి తనది రాజకీయంలో స్ట్రేట్ ఫార్వర్డ్ ఎదగాలంటే కష్టము. అట్లాంటి వ్యక్తి ఆయన. పేదల పట్ల చాలా సముచిత భావము, మంచి మర్యాద ఇచ్చేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎక్సైజ్ శాఖ రాకపోవడం కన్నా మాకు బీసీ శాఖ వచ్చిందే గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక ఎక్సైజ్ శాఖ వస్తే మా గౌడ బిడ్డలకే న్యాయం చేసేటోడు, కానీ ఈరోజు బీసీ శాఖ వచ్చినందుకు అందరి బీసీలకు న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం. దీన్ని అదృష్టంగానే భావిస్తున్నాం మేము.